ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ యూసఫగూడలో ఉన్నాము. చాలా మంది ఇప్పుడు నైట్ ఈ టైం, ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. అసలు నైట్ అంతా చెత్త అంతా ఒకసారి చూపించు, చెత్త అంతా తీపిచ్చి టైం 1 గంటకి ఇప్పుడు ఫుడ్ తింటున్నారు. చూడండి ఒకసారి ఎంత కష్టపడుతున్నారు చెప్పండి అంకుల్. ఎట్లా ఈ టైం ఫుడ్ తింటామండి మీరు? బాబు మరి అండి ఎంత ఎరుకుని బతుకులు దొరికిన అన్నం మేము తింటాం బాబు. ఒకసారి కానీ ఇగో అన్నం ఫుడ్ ఈ టైంకి తింటున్నాం. తినడానికి మాకు అన్నం అనగలేదు, ఎదిగలేదు. అది ఎరుకుంటే ఏదో వస్తే 100 రూపాయలు వస్తాయి, 200 వస్తాయి. ఇంకేం చెప్పలేదు. 200 దొరికినాయండి. 200తో ఫుడ్ తింటున్నారు ఈ టైం 1 గంటకి. చెత్త అంతా గ్యాదర్ చేస్తారా? మళ్ళీ గ్యాదర్ చేసుకోవాలి పొద్దున్న శుభ్రమే. మళ్ళీ ఇప్పుడు నైట్ అంతా ఈ టైం తిని ఎక్కడ పడుకుంటారండి? మళ్ళీ ఎక్కడ రోడ్డు పడుకుని దళారీ కొనాలి. దళారీ కొన్నాక మేము మళ్ళీ పైసలు తీసుకోవాలి. ఓకే, అయితే నైట్ అంతా తిరిగి ఇప్పుడు అక్కడ సైజ్ పడుకొని మళ్ళీ మార్నింగ్ చెత్త చేయాలి. మళ్ళీ చెత్త కేటింగ్ చేసుకుని దళారికి అమ్ముకుని అప్పుడు మళ్ళీ పైసలు తీసుకుని మేము చేసుకోవాలమ్మా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 1 గంటకి ఈ టైంకి ఫుడ్ ఎక్కడ లేక ప్లేట్ కూడా తినడానికి లేదు, ఇతరాకులు తింటున్నారు. ఎంత దారుణం అయిపోయిందంటే మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ప్లేట్ కూడా దానం లేకుండా ఉంటున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చింది. అసలు చూడండి ఎంత కష్టపడుతున్నారో. నిజంగా ఎవరైనా ఉంటే చెత్త వాళ్ళని ఎవరు తక్కువ చేసి మాట్లాడడం కానీ తక్కువ చేసి చూడటం చేతనైతే హెల్ప్ చేయండి, అంతేగాని తక్కువ చేసి మాట్లాడి చూడటం కనుక అంతా చేయమాకండి. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.